కుర్చీలో కూర్చున్న సర్కారుకు 1,90,000 పనులుంటాయేమో గాని ఓడిపోయిన ప్రతిపక్షంకు ఏం పని ఉంటది చెప్పుర్రి. వాళ్ళకున్న పని ఒక్కటే సర్కారును ప్రశ్నించుడు. ఆ పనిని తెలంగాణలో గట్టిగా చేస్తున్నారు కారు పార్టీలు. సందు దొరికితే చాలు ఏమా మీరు ఇచ్చిన హామీలు ఏడవాయా అని జనాల నడుమ సర్కారును తూర్పాల పడుతున్నారు. ఇక ఓ పని మీద ఖమ్మం జిల్లాకు పోయిన మాజీ మంత్రి కేటీఆర్ సారు సర్కారుకు గట్టిగానే సురుకులు పెట్టిండు. కల్లాడ మండలం మిట్టపల్లి అనే ఊళ్ళోకి పోయిన కేటీఆర్ సార్ను అభిమానులు గట్టిగానే ఎదుర్కొన్నారు. గాలి మోటార్ దిగిన కాడ నుంచి సురువు చేస్తే ఊళ్ళోకి పోయేదాకా డప్పు సప్పుళ్ళు కోలాటం ఆటలు పాటల నడుమ మా సంబరంగా తోలుకపోయారు. ఇక పోయిన పని విగ్రహ ఆవిష్కరణ కాబట్టి మొదలు డిసిఎంఎస్ మాజీ చైర్మన్ రాయల శేషగిరి సారు విగ్రహ ఆవిష్కరణ చేసి అటెన్ కాడ పెట్టిన మీటింగ్లో అయ్యో గిట్ల మాట్లాడుకొచ్చిండు. మరి ఎట్లా ఉంది అంటే కొట్టున్నారా వడ్లు కొట్టలేరా? వాన వస్తే పోయినట్టేనా? మరి బోనస్ వస్తుందా? బోనస్ రుణమాఫీ జరిగిందా? మొత్తం జరిగిందా? మరి మీ జిల్లాలో ఉండే వ్యవసాయ మంత్రి గారు, మీ జిల్లాలో ఉండే ఉప ముఖ్యమంత్రి గారు, మీ జిల్లాలో ఉండే మరొక నెంబర్ 2 మంత్రి గారు ముగ్గురికి పదవులు వచ్చినాయి. మీ జిల్లాల ముగ్గురు మంత్రులు ఉండే కదా, ముగ్గురు ఏం వెలగబెడుతున్నారు అని ఆడికి వచ్చిన జనాలను అడిగిండు. అంతేకాదు ఓట్ల ముంగట పెద్దరాయి లెవెల్ల డైలాగులు కొట్టిన కాంగ్రెస్ వాళ్ళను ఇడిచేదే లేదు అన్నట్టుగా గర్వమైండు. డైలాగులు ఏవైతే కాంగ్రెస్ వాళ్ళు కొట్టారో వాటి విషయంలో వదిలే సమస్య లేదు. ఒక 6 గ్యారెంటీలే కాదు, 420 హామీలు ఇచ్చారు. 420 హామీలు, 420 హామీలు, 420 హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టాం, అడుగుతూనే ఉంటాం. అసెంబ్లీ అయితే అసెంబ్లీలో, లేదా బహిరంగ వేదికల ద్వారా అడుగుతూనే ఉంటాం. ఈడికే ఒడవలేదు, జనాలకు అది చేస్తాం ఇది చేస్తామని శాంతాడంతా హామీలు ఇస్తిరి. పథకాల ముచ్చట ఏమాయా అని అడిగితే సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడో రామన్ననే చెప్పుకొచ్చిండు. ఈ నూరి ఢిల్లీకి పోతేనంట దొంగలాగా చూస్తున్నారంట. నాకు తెలవక అడుగుతా, దొంగలాగా కాకపోతే ఎట్లా చూస్తారా? దొంగలాగానే చూస్తారు. రెండోది ఇంకా నికృష్టంగా మాట్లాడాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి మాట్లాడొచ్చు అట్లా తన రాష్ట్రం గురించి? తెలంగాణ నుంచి ఈయన గారు పోతేనంట అక్కడ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంట. అట్లా మాత్రమే కాదు, అపాయింట్మెంట్ ఇస్తే వీడొచ్చి చెప్పులెత్తుకపోతాడేమో భయపడుతున్నారు. ఇక గీ తీరుగా సర్కారు ఇజ్జత్ తీసినట్టే మాట్లాడిండు కేటీఆర్ సార్. అట్లనే ఖమ్మం జిల్లా జనం అంతా మార్పు మార్పు అని తల అమ్ముకొని సిప్పగొన్నట్లే చేసుకున్నారని జోకులేసిండు. ఖమ్మం జిల్లా అంతా మీరు మార్పు మార్పు అని కుదిరి మంచి మంచి నాయకులు నడబడుతుంది. ఇన్నరా పాలిచ్చే బర్రెను అమ్ముకొని పెక్క దాన్ని దున్నపోతుని తెచ్చుకున్నట్టే చేసిర్రాట ఖమ్మం జనాలు. అయినా సరే ఏం రంజిపడకుర్రి, వచ్చేది మన సర్కారే కాబట్టి అప్పుడు అన్ని తీరులో చూసుకుంటాం, అప్పటిదాకా చెయ్యి పార్టీలో నిలదీసి అడుగుదాం అని కార్యకర్తలకు ధైర్యం చెప్పిండు.